హెచ్చించి మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నిన్ను ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును అంగీకరించే మనస్సు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచాన్ని ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులు వణికిస్తూ ఉన్నాయి. మన మహాపట్నంలోనే నేను జనసమ్మర్దమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా మంది వారి ముక్కుకు అడ్డముగా కర్చీఫ్ కట్టుకుని తిరుగుతున్నారు. మరికొంతమంది అయితే మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఏమంటే ఎందుకు అలా తిరుగుతున్నారు మీరు? ఏమండి మీరు పేపర్ చదవడం లేదా? ఈరోజు ప్రపంచాన్ని స్వైన్ ఫ్లూ అనే ఒక కొత్త రకమైనటువంటి వ్యాధి వణికిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ భయంకరమైనటువంటి వ్యాధి నుండి మనము రక్షించుకోవాలి అంటే, ఆ వ్యాధి నుండి మనము తప్పించబడాలి అంటే మనము కొన్ని రక్షణకరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పేపర్లో అదే వార్తలు, రేడియోలో, టీవీలలో ఎవరు ఇద్దరు ముగ్గురు కూడినా కూడా దీని గురించే చర్చిస్తుంది. ఎందుకు మాస్క్ వేసుకోవాలి? అది ఒక భయంకరమైన అంటువ్యాధి, వైరస్, గాలి ద్వారా వ్యాపిస్తుంది. నీవు దగ్గరుంటే చాలు, అది నీకు ఆ వ్యాధి వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ పెట్టుకోవాలి, లేదా కర్చీఫ్ కట్టుకోవాలి. నీ శరీరాన్ని నువ్వు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. ఏమాత్రం జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ఆ వ్యాధి నీ ప్రాణాన్ని తీసేస్తుంది. కాబట్టి నీకేం కావాలి? రక్షణ కావాలి, ప్రొటెక్షన్. మన జీవితంలో ఆలోచిస్తే ప్రతి విషయానికి ప్రొటెక్షన్. స్కూటర్ మీద వెళ్ళే వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటాడు. ఎందుకు? రక్షణ. ఏమైనా ప్రమాదం జరిగితే బాడీ అంతా చితికినా పర్లేదు, కానీ ఇంపార్టెంట్ అవయమైనటువంటి తలకు ఏమి గాయం తగలకూడదు కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలి. కారులో ప్రయాణం చేసేవారు బెల్ట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్. నడిచే ప్రతి ఒక్కరు కాళ్ళకి రక్షగా చెప్పులు, పాదరక్షలు, పాదాలకు రక్షణ. చలికాలంలో కోటు వేసుకోవాలి, స్వెట్టర్స్, మఫ్లర్స్ కట్టుకుంటారు. చిన్నపిల్లలకు దోమతెరలు కడతా ఉంటారు. ఎందుకని? దోమల నుండి రక్షణ. ఎక్కువ ఉక్కపోస్తే ఏసీ కావాలి, ఫ్యాన్ కావాలి, విసురుకోవాలి. ఇవన్నీ రక్షణ. మన జీవితంలో పుట్టినది మొదలుకొని చచ్చేటంత వరకు ఆలోచిస్తే ప్రతి పనికి కూడా రక్షణ. మన ఇంటి చుట్టూ ప్రహారీ కట్టుకోవాలి. ఎందుకు ప్రహారీ? గోడ కట్టిన ఎత్తు సరిపోక దానిపైన సీసా పెంకులు పెడతా ఉంటారు. మీరు చూసారా లేదు? గాజు పెంకులు. ఎందుకని? ఎవరు దొంగలు దూకి మీ లోపలికి రాకూడదు. రక్షణ. మీకు రక్షణ కావాలి. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే చుట్టూ పోలినంత మంది గన్మెన్స్, బాడీ గార్డ్స్. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే దానికి స్పెషల్ డ్రెస్. ఏమిటండి ప్రతి దానికి ఇంత స్పెషల్ రక్షణ, ప్రొటెక్షన్.
రక్షణ అనేది మనిషి జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఆ రక్షణే కనుక మన జీవితాల్లో లేకపోతే మనము భయంకరమైనటువంటి